హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు దోసపిండి రుబ్బానండి. టిఫిన్కి దోశలు వేస్తాను, అల్లం చట్నీ చేద్దామని. ఇదిగోండి, దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, అల్లం, బెల్లం, చింతపండు. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వీటెక్కింది. మనం ఇందులో మెంతులు వేసుకున్నాం, కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు ఇలా వేపుకొని పక్కన ఇదిగోండి ఇలాగా స్లోగా వేపుకుందాం. ఈ పక్కన సోడిజావకే నీళ్ళు మరుగుతున్నాయి కదండి, సోడిపిండి కూడా సోడిజావ కూడా కాసేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తాను. ఇది ఇలా ఇక్కడ మరుగుతుంది. ఇది ఇలాగ వేగిన తర్వాత మనం నెమ్మదిగా వేపుకోవాలన్నమాట అండి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వేసుకుందామండి. అల్లం ముక్కలు కూడా వేపేసుకుని దీంట్లోకి అల్లం చట్నీకి చింతపండు, బెల్లం అండి. ఎక్కువ బెల్లం పడుతుంది, నిల్వ ఉంటుంది. ఇది మనకి 4-5 రోజులు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. కొంచెం చేస్తున్నాను అనమాట. ఎక్కువ దోసపిండి వేస్తానండి నేను, అప్పుడప్పుడు ఇడ్లీ పిండి వేస్తాను. కానీ ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఒక 10 ఎండుమిరపకాయలు వేసానండి. ఇవి కూడా ఇలా మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అల్లం ముక్కలు కూడా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సోడిజావ కూడా ఇది రెడీ అవుతుంది. ఇలా ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిన తర్వాత మనం వేడి నీళ్ళు పోసి చింతపండు నానేసాను అన్నమాట అండి. దీనికి తాలింపు అవసరం ఉండదు, మనం ఇలా డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవడం చట్నీ. ఇదిగోండి సోడిజావ, దీన్ని కట్టేస్తాను. అయిపోయిందండి. ఇది స్టవ్ కట్టేస్తాను. ఇదిగోండి సోడిజావ కట్టేస్తున్నాను స్టవ్. ఇది పక్కన ఎలా ఉంచుతాము. ఇప్పుడు మనం ఈ చట్నీకి వేపేసుకుని పక్కన తీసుకుని దోశ వేసుకున్నాం. బాగా వేగిని చూడండి. మినపప్పు అలా వేగితే అల్లం చట్నీ బాగుంటుంది. ఇది కూడా మనం పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదండి, ఎక్కువ బెల్లం పడుతుంది. దీంట్లోకి ఇంకో బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు కూడా వేడి నీళ్ళతోటి నానేసాను.
ఈ పక్కన పెట్టేసుకున్నామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. మనం దోశ వేసుకున్నాం. ఇది పక్కన పెట్టేస్తాను చల్లారిపోయి. ఇదిగోండి దోశలకు రేకు పెట్టాను. ఇందులో మజ్జిగ కూడా వేసేస్తున్నాను, పెరుగు కలిపేసి. సోడిజావుకే ఇది ఇలాగా చల్లారుతుంది. ఈ అల్లం చట్నీ ఇక్కడ ఇది కూడా చల్లారుతుందని పక్కన పెట్టాను. ఇది కూడా చల్లారుతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ రాస్తాను. దోశ వస్తుంది. పిండిలో కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాను. సాల్ట్ వేసాను. ఇదిగోండి ఇటు ఎక్కింది. మనం దోశ వేసుకున్నాం. ప్లేట్ తీసుకున్నాం. లేదమ్మా దోశ తీసేస్తాను. మేము కూడా టిఫిన్ రెగ్యులర్గా ఏం చేయమని టిఫిన్ ఎక్కువ సోడిజావే తాగుతాము. అప్పుడప్పుడు చేస్తానన్నమాట. అలాగే కొద్దిగా వేసుకున్నామండి. తింటారా నువ్వు? ఏంటి అల్లం చట్నీ చేస్తున్నావు? దోశ జావా వేస్తున్నాను. జావా వేస్తాయి. దోశ కూడా తిరగేసుకున్నాం. ఎక్కువ దోశ పిండి రుద్ది పెడతా ఉంటానండి, అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటుందని. ఇడ్లీ పిండి తక్కువ. ఈరోజు అల్లం చట్నీ చేసి దోశ తిందామని అన్నాను. అయినా సోడిజావ కాసేసాను నేను. కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని ఒకసారి చట్నీ చేస్తే నాకు 2-3 రోజులు వచ్చేస్తుంది అనుకోండి. ఏ చట్నీ చేసినా డైలీ ఏం చేయను. వాళ్ళ అల్లం చట్నీ చేస్తాను, అప్పుడు టమాటా చట్నీ, పల్లీల చట్నీ చేసాను కదా అని. తిరిగేసి
దోశ తీసేసుకుని ఇంకో దోశ వేసుకున్నాం. ఏమ్మా ఏమ్మా మనం దోశల్లో కొన్ని మెంతులు వేసుకుంటే ఇలా ఎర్రగా వస్తాయి. కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటాయి. చట్నీ రుబ్బేస్తాను. కొంచెం ఉప్పు వేసేసి అన్నీ వేస్తాం కదండి. కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను. దోశ వేసేసి ఆపేస్తానండి. సరిపోతాయి. ఆపేస్తాను. సరిపోతాయండి. ఇలా తరిగేస్తాను. ఇదిగోండి, ఇది కూడా తీసేసుకున్నాను. ఇది కూడా తీసేసుకున్నాను. ఒక దోశ వేసుకుందాం మనం. అల్లం చట్నీ మిక్స్ చేస్తాను. దోశ తీసేసుకున్నాను. ఇంకో 2 వేసుకుని కట్టేస్తాను. అలాగే అమ్మా. ఇంకో తెచ్చేస్తున్నాను. ఇంకో కరెంట్ చట్నీ ఇప్పుడు వాల్సిపోయింది కదా. ఇంకొకటి ఉందండి, అది కూడా వేసేసి కట్టేస్తాను. ఈరోజు దోశలు ప్లెయిన్ దోశలు అన్నమాట అండి. ఇందులో ఏమీ కూడా కారం దోశ కానీ ఎగ్గ కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ప్లెయిన్ దోశలు అల్లం చట్నీ. ఈరోజు రాగి జావ. నా వీడియోలు చూస్తున్నారు కదండి. కుమ్మి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. కుమ్మి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తుండండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మట్టుకి తోసేకండి, పూర్తిగా చూడండి. ఇదిగోండి, ఆఖరి దోశ వేసాను. మనం ఈ దోశ తీసేసుకొని స్టవ్ కట్టేసేసి దోశలు వేస్తాము. ఇదిగోండి, దోశలు వేసాను. ఓన్లీ ప్లెయిన్ దోశలు అన్నమాట అండి. మా అబ్బాయికి నాకు ఈరోజు టిఫిన్ చేద్దామన్నాను. సూర్జావ అయినా కాసేయాలన్నాడు. ఇదిగోండి, అల్లం చట్నీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లీ చట్నీ ఎక్కువ కొబ్బరి చట్నీ చేస్తారు కానీ నేను డబ్బాలో పెట్టేసాను చేసి. చూడండి, చక్కగా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. ఈ రెసిపీ వచ్చి ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మరి మధ్యాహ్నం వచ్చి చేపల పులుసు పెడుతున్నాను. మళ్ళీని మామిడికాయ వేసి చేపల పులుసు వీడియో కూడా మీరు చూడండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను.